నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నిన్న కమల్ హాసన్ గారు నటించిన తగ్ లైఫ్ రిలీజ్ అయ్యింది. అదంతా ఒక మిక్స్డ్ టాక్లా ఉంది. ఎందుకో మణిరత్నం గారు తీస్తున్న సినిమాల స్ట్రాటజీ ఈ మధ్య వర్కౌట్ అవ్వట్లేదు. యాక్చువల్లీ మనం ఓన్లీ సినిమాల గురించి మాట్లాడుకోవాలి. ఎంత సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు అంటే సినిమా పరిశ్రమ అంతా సినిమాలన్నింటినీ ఒకే పందాలో తీసుకువెళ్తున్నప్పుడు ఒక డిఫరెంట్ వేని చూపించారు. హీరోయిన్ డైలాగ్స్లో కానీ హీరో డైలాగ్స్లో కానీ. అలాంటి మణిరత్న గారు ఇప్పుడున్న జనరేషన్ అందుకోలేకపోతున్నారా? అంటే ఆయనగా తీస్తే మేబీ బాగుంటుందేమో. ఇంకో డైరెక్టర్ని ఆ డైరెక్టర్ని చూసి ఈయన ఇన్స్పైర్ అయిపోయి తన పందా మార్చుకుంటే అది వర్కౌట్ అవ్వట్లేదేమో. ఇవన్నీ వింటున్న నేపథ్యంలో ఇంత కష్టాల మీద ఒక సినిమా రిలీజ్ చేస్తే నటీనటులు చేస్తున్న భాష వల్ల వచ్చే ఇబ్బందికరాలు మనం చూస్తున్నాం. అదే ఇప్పుడు తగ్ లైఫ్ కూడా పట్టుకుంది. బట్ కొంతమంది ప్రొడ్యూసర్లు లేఖ రాశారంటే ఇలా చెయ్యొద్దు అని. అది నిజమేనా? ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా ఆయన భాష గురించి ఒక మాట మాట్లాడడం, అది అవతల రాష్ట్రానికి నచ్చకపోవడం, వాళ్ళు హర్ట్ అవ్వడం, మీరు సారీ చెప్తే చెప్పండి అని అడగడం, నేను చెప్పపా అని చెప్పేసి అనడం, వాళ్ళకి ఒళ్ళు మండి నీ సినిమాని ఇక్కడ ఆడనివ్వమనడం జరిగింది. అలా సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే చాలామంది నెగిటివ్ టాక్స్ ఇస్తున్నారు. అండ్ నౌ రాజమౌళి గారి సినిమాలలో మొత్తం పురాణ గాథల ఫ్లేవర్స్ ఉంటాయి. మన రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాల నుంచి తీసుకున్న ఎమోషన్స్ని పెడతాడు. మణిరత్నం గారి సినిమాలో ఏంటంటే క్రిస్టియానిటీకి సంబంధించిన ఎమోషన్స్ ఉంటాయి చాలా. అవి చాలామందికి తెలియదు యాక్చువల్గా. ఆ ఫ్లేవర్ని అలవర్చుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు అమృత అనే ఒక సినిమా ఉంది. అమృత అనే సినిమా ఫ్లాప్ బేసికలీ థియేటర్స్లో. కానీ ఆ సినిమా కంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకు ఫ్లాప్ అయింది ఎప్పటికీ అర్థం తెలియదు. కానీ అమృత సినిమా చెప్పన, దానికి ఆ సినిమా సీడీలో పెట్టి దాని కాళ్ళ దగ్గర నువ్వు 116 ఆస్కార్లు పెట్టినా చాలా తక్కువ. ఆ స్థాయి అలాంటిది. చాలా ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు ఇప్పటికీ అంటే అర్థం కాదు. అంత మెచ్యూర్డ్ సినిమా జనాలకు అర్థం కాల అంతే. నెక్స్ట్ కడలి అనే ఒక సినిమా ఉంటుంది. అందులో గుంజుకోన పాటను అందరు పాడి పాడి ఆనందించారు. కానీ ఆ సినిమా చాలామందికి అర్థం కాల. బైబిల్, 10 కమాండ్మెంట్స్, క్రిస్టియానిటీకి కొంచెం ఆ స్టడీస్ చదివిన వాళ్ళకి ఆ సినిమా అర్థమైంది. ఇప్పుడు నా చదువంతా కాన్వెంట్. మాకు స్కూల్లో ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ అని ఉండేవాళ్ళు. ప్రిన్సిపల్స్, టీచర్లు ఉండరు. కేరళ టీచర్స్ అంతా కాన్వెంట్. మాకు సబ్జెక్ట్స్తో పాటు మోరల్ సైన్స్ నేర్పించారు. అది మొత్తం ఈ బైబిల్ స్టోరీసే ఉంటాయి దాంట్లో. అట్లా తెలుసు, మార్నింగ్ ప్రేయర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఫ్లేవర్ నాకు కొంచెం అర్థమయ్యి నాకు మణిరత్నం సినిమాలు ఎక్కాయి. చాలామందికి ఎక్కువ యాక్చువల్గా. నెక్స్ట్ ఇంకే ఉన్నాయి బోల్డ్ సినిమాలమ్మా. నవాబ్ ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలియదు. చెలియా ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలియదు. నవాబ్ ఏముండదు, చెలియా ఈవెన్ బానే ఉంటుంది. రావణ్ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు. బట్ అసలు నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఇవన్నీ కూడా. అది హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా చూడాల్సిన సినిమాలు లేవి. నెక్స్ట్ నౌ ఇప్పుడు తగ్ లైఫ్ విషయానికి వస్తే, ఎప్పుడో 35 ఏళ్ల క్రితం నాయకుడు అనే సినిమా తీశాడు. అండర్ వరల్డ్ డాన్లు ఎలా ఉంటారు, గ్యాంగ్స్టర్లు ఎలా ఉంటారు అనేది పరిచయం చేసినటువంటి సినిమా అది. ఆయన సినిమాల తర్వాతే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలు చూడడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఎప్పుడో మణిరత్నం చెప్పాడు గ్యాంగ్స్టర్ స్టోరీలు మనకి. నెక్స్ట్ గ్యాంగ్స్టర్ ఎలా ఉంటాడు, వాడి చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉంటాయి లాంటి స్టోరీ ఇది. అంటే ఇప్పుడు ఒక రాజు ఎలా ఉంటాడు, వేరే వేరే రాజ్యాలు మీదికి వచ్చినప్పుడు ఎలా దండయాత్ర చేయాలనే స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యంలో అంతర్గత పోర్లు కూడా ఉంటాయిగా, కుళ్ళులు, కుతంత్రాలు, మనకు బాహుబలిలో ఉన్నట్టు. సో ఇట్లాంటివి చెప్పినటువంటి సినిమా తగ్ లైఫ్. అతను ఒక అండర్ వరల్డ్ డానే. కాకపోతే ఏంటంటే వాళ్ళ అన్న నాజరు, మాణిక్యం, ఈయన వచ్చేసి శక్తి, ఒక కొడుకుని పెంచుకుంటాడు. యాక్చువల్గా కథ ఏంటంటే బేసికలీ ఇతను మంచి డాను, ఆధిపత్యం కోసం లోపల చాలామంది నేను 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 అని ఫైట్ చేసుకుంటానే ఉంటారు. లోపల లోపల కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. ఒకనొక టైంలో మన మంజ్రేకర్, సాయి మంజ్రేకర్ వాళ్ళ నాన్న, ఆయన ఏం చేస్తాడంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు వీడు ఇక్కడ ఉన్నాడు అని. పోలీసులు వస్తున్నారని తెలిసి అక్కడ నుంచి తప్పించుకోవాలి, లేదా వాళ్ళకి లొంగిపోవాలి. ఆ సిచ్యువేషన్లో అక్కడ ఒక పేపర్ బాయ్, ఒక అంకుల్ పేపర్ వేస్తాడు. వాళ్ళకి 2 పిల్లలు, ఒక కొడుకు కూతురు. వాళ్ళు కూడా పేపర్లు వేస్తూ ఉంటారు. ఆ టైంకి ఆ పేపర్ బాయ్ని అడ్డు పెట్టుకొని తప్పించుకుంటాడు. ఆ కాల్పుల్లో ఆ పేపర్ బాయ్ వాళ్ళ నాన్న చనిపోతాడు.
చెల్లి ఏడుస్తా అక్కడ ఉంటుంది. ఇప్పుడు అన్న చెల్లెలు దూరం అయ్యారు. నేను నా కొడుకులా పెంచుకుంటా, నీ చెల్లిని ఏదో రోజు నీకు చేరుస్తాను ప్రామిస్ చేస్తాడు. సో మనకి ఇప్పుడు క్లైమాక్స్ కథ దొరికింది, ఏదో రకంగా వీడి చెల్లిని చేర్చి అప్పచెప్పాలి. అవును, అంతేగా. తర్వాత కథ అంతా ఎక్కడెక్కడికో వెళ్ళించి ఎక్కడైనా గొడవలు జరిగేవి అంతర్గత పోరులో, ఆస్తి కోసం, అమ్మాయి కోసం, ఆధిపత్యం కోసం, ఈ 3 అంశాలని చాలా చక్కగా చూపించాడు. అండ్ నెక్స్ట్ పొన్నియిన్ సెల్వన్ లాగా హై మెచ్యూర్డ్గా అర్థం కానట్టు చెబితే జనాలకి ఇవి ఎక్కట్లేదని చాలా సింపుల్గా అందరికి అర్థమయ్యేలా కథ చెప్పాడు. అయినా జనాలకు అర్థం కాలేదండి. అర్థం కాలేదు కాదు, ఏముంది ఇంత సింపుల్గా ఉంది, ఇది ఏమీ లేదంటున్నారు. ఇప్పుడు నీకు సింపుల్గా చెప్పినా తప్పే, అర్థం కాకుండా చెప్పినా తప్పే. ఎక్కడ చావాలి మణిరత్నం చెప్పు. అండ్ నౌ యువ సినిమా చూసావా, దాంట్లో మాధవన్ అండ్ మీరా జాస్మిన్తో సపరేట్ ఫ్లేవర్ ఉంటుంది. సంకురాత్రి కోడి కోడి సాంగ్ గుర్తుందా? ఆ టైప్లో ఇక్కడ అభిరామి అండ్ కమల్ హాసన్లోకి ఒక సపరేట్ ఫ్లేవర్ ఉంటుంది. అది మణిరత్నం మార్క్ కనపడుతుంది. అండ్ నెక్స్ట్ షుగర్ బేబీ ఎందుకుందో తెలియదు, ఏదో ఉండాలన్నట్టుంది. ఐశ్వర్య రాజేష్ చెల్లి యాక్చువల్గా ఎప్పటికో కలుసుకోవాలి, చింబు చెల్లి. ఆ వీడు చింబు పెరిగి పెద్ద అయ్యాడు. ఒకానొక టైంలో వీడికి ప్రాణహాని ఉందని, దానికి కారణం నేను పెంచుకున్న కొడుకే అని తెలిసి ఇద్దరి మధ్యలో ఫైట్ ఎక్కడ దాకా తగ్ ఫార్ ఎలా ఉందనేది మిగతా కథ. సింపుల్ స్టోరీయే కానీ నిజంగా చాలా బాగుంది సినిమా. హ్యాపీగా థియేటర్లోనే హ్యాపీగా ఒక్కసారి చూడండి, అర్థమవుతుంది. నిజంగా ధైర్యం చేసి చూడండి. అంటే వాడు చెప్తున్నాడు వీడు చెప్తున్నాడు అని కాదు. మణిరత్నంని నమ్మి నిజంగా ఈ సినిమాకి వెళ్తే నిన్ను మోసం చేయడు. ఓకే, కానీ ఎందుకో మనకి మధ్యకాలంలో ఓటీటీ వచ్చేసిన తర్వాత సూపర్ డూపర్ అంటేనే మనం థియేటర్ వరకు వెళుతున్నాం. అక్కడికి వెళ్ళి అర్థం చేసుకుని రావాల్సినంత ఇది ఇంత పరీక్షలు మాకు వద్దు బాబోయ్ అంటున్నారు. కాకపోతే ఏంటో ఒక జోనర్ ఆఫ్ మూవీస్ ఆడట్లేదు. సరే, ఇక తగ్ లైఫ్ గురించి మాట్లాడుకున్నాం కదా, సమయం వచ్చింది కాబట్టి చెప్పా. ఎలాగో నిన్న మనం రివ్యూలు చెప్పుకోలేదు కాబట్టి. నా వాట్ హ్యాపెండ్, కర్ణాటక వాళ్ళు మేము బ్యాన్ నీ సినిమాని ఆడనివ్వమన్నారు. ఈ నిర్మాతల సంఘం ఏం చేసింది, మనకు కన్నడ తమిళ్ వాళ్ళు వార్నింగ్ లెటర్ పంపారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు నువ్వు ఈ సినిమాని అడ్డుకుంటే రేపు నీ సినిమాల్ని మేము అడ్డుకోవాల్సి వస్తుంది. మనందరం సౌత్ సభ్యులమే. మీ ఉపేంద్ర మా తమిళ్ సినిమాలు చేశాడు, కిచ్చా సుదీపు తమిళ్ సినిమాలు చేశాడు, శివన్నని మేము నెత్తిన పెట్టుకున్నాము, జైలర్ సినిమాలోనూ మంచి అవకాశం ఇచ్చాము. అండ్ ఇట్లాంటి టైంలో మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు. జైలర్ సినిమాలో మా హీరోకి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మీ హీరో వచ్చి రక్షించేలాగా మా హీరో కంటే ఎక్కువగా చూపించాం. అర్థమైంది కదా? మరి నీకు ఆ పొజిషన్ ఇచ్చా అంటే మా హీరో తరఫున మిమ్మల్ని విలన్ లానో లేక ఇంకోలా పెట్టలా. ఆ స్థాయిని, అంతకుమించి స్థాయిని అసలు యాక్చువల్లీ ఎంతవరకు ఆర్టిస్ట్ వైజ్ గా చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎక్కడన్నా కావచ్చు, ఒక ఫాదర్ క్యారెక్టర్ కావాలంటే ప్రకాష్ రాజ్ గారు అంటాం, అంతేగాని అదే తమిళ ఆర్టిస్టు తమిళియన్ మనం చూడం. ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల మనం లాంగ్వేజ్ ని తీసుకురావాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకి ఫ్యూచర్ లో చాలా నష్టపోవాల్సి ఉంటుంది. రేపటి రోజు మీ కేజీఎఫ్లు పార్ట్ 3లు 4లు వస్తాయి, కాంతారాలు 3లు 4లు వస్తాయి. మనకి సినిమాలు ఉన్నాయి, అటు సినిమాలు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు పెట్టకండి, మంచి పద్ధతి కాదు అనేది ఒక లేఖ అయితే రాశారు. ఇప్పుడు కమల్ హాసన్తో నీకు ప్రాబ్లం, కమల్ హాసన్ సినిమాతో నీకు ప్రాబ్లం కాదు. నువ్వు కమల్ హాసన్తో తేల్చుకోవాలి. కమల్ హాసన్ సినిమాని ఎందుకు సినిమా మణిరత్నంది, మద్రాస్ టాకీస్ వాళ్ళది. ఇది సంగతి. అండ్ ఇందాక మనం మర్చిపోయాం మాట్లాడుకోవడం, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా బాగుంది. నేను తీసేదానిలే, కానీ ఏంటో ఒకసారి ఆ సినిమా కనుక అటు ఇటు అయింది అనుకో, మ్యూజిక్ని కూడా పక్కన పెట్టేస్తారు. ఏదో ఒక పెద్ద సాంగ్ ఉంటే తప్ప. తగ్ లైఫ్లో అంత సాంగ్, ఇప్పుడు గుంజుకున్నాను మీరే అన్నారు, అలా ఆ టైప్ ఆఫ్ సాంగ్ మనకు కనపడకపోయేసరికి ఏఆర్ రెహమాన్ చేశారు, ఆ దగ్గరికి వెళ్ళిపోయింది అది. సో ఓకే, చూద్దాం కన్నడ వాళ్ళు ఏం చేస్తారు. థ్యాంక్ యూ.